వచ్చేసేది ఒక్కొక్కరు వేసుకుంటే వచ్చేసేది. అన్న అంబేద్కర్ గారు ఒక్క నిమిషం గారు రాశారు దాని వచ్చారా అవసరం లేదు. మన రాజ్యం మనం తెచ్చుకోవచ్చు. ఓటు ద్వారా మనం రాజ్యంలో తెచ్చుకోవచ్చు అనేటువంటి జోహార్ కామ్రేడ్ మేరా మల్లేశం, జోహార్ కామ్రేడ్ మేరా మల్లేశం గారికి. మరి మల్లేశం గారు చక్కని ఆశీర్వాదాలు అని చెప్పి ఆయన ఇతరులు మనకు వివరించినటువంటి కోయడ కుమరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న విధంగా ఈ ప్రాంత ప్రసిద్ధ కవి అయినటువంటి అన్నవరం దేవేందర్ గారు వారిద్దరి యొక్క శ్రమ ఫలితంగా మేర మల్లేశం పోరాట పాటలు అనేటువంటి ఒక పుస్తకం కూడా మనకు అందుబాటులో ఉంది. మనం ఈ తరం వాళ్ళు చదువు లైబ్రరీ అటువంటి దాంట్లో మనకు దాన్ని చదువుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వడ్డపల్లి మల్లేశం గారు ప్రసిద్ధమైనటువంటి ఇవాళ ఈ ప్రాంతంలో చాలా పేరెన్నికగా అన్నటువంటి రచయిత, స్పీకరు, కళాకారుడు, గొప్ప తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మేర మల్లేశం గారు 29వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ కలుస్తున్నాం. కూతురు అమరావతి గారు అనుభవంగా చాలామంది సోదరులు ఉన్నారు. అందరికీ పేరు పేరున చాలాసేపటి నుంచి ఉన్నాం. వారు 71 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. వాస్తవంగా ఈ నెల 14కు వారి పుట్టినరోజు ఉన్నది. క్యాలెండర్లో 99 సంవత్సరాలు 5 రోజులు అవుతాయి. ఇంకా 3 నిలబడేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. ఈ విగ్రహం గురించి కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అడిగితే అక్కడపేటలో ఒక స్థూపం పెట్టిస్తారు. స్థూపం మంచిదే. విగ్రహం మేర మల్లేశం గారు ఉండాలి, అధికారులు గారు ఉండాలి. వీళ్ళందరి రచనలు, వీళ్ళందరి పాటలు, వీళ్ళందరి ఉపన్యాసాలు, వీర విప్లవ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు వీళ్ళ గురించి ఎంత మాట్లాడే తప్పనే. తర్వాత వీరి మరి ఒక మాట చివరిగా చెప్తా. ఇందుర్తిల పోలీసుల ముందు ఇక్కడ కమ్యూనిస్టులకు ఏదో గొడవ వచ్చింది. అప్పుడు నేను 9th చదువుతున్నా. ఇప్పుడు మన కట్టన్ అన్నట్టు గాంధీ కళ పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతుంటారు. అయితే వీళ్ళంతా జైలు పోయారు, వచ్చిర్రు. దాని ఖండన సభ విషయం పెడితే ఆ సమావేశం రాత్రి గారి గురించి హుస్నాబాద్ ప్రాంతంలో తెలియనటువంటి వ్యక్తులు ఉండరు. ఆయన సమకాలీకులు ఆయన రాసినటువంటి పాటలను ఇప్పటికి కూడా ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వాళ్ళు గత స్మృతులను నెమరు వేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఆయన చేసినటువంటి పోరాటాలను ఇప్పటికి కూడా వాళ్ళు మననం చేసుకొని అప్పటి కాలం ఎంత బాగుండే, ఇప్పటి పరిస్థితులు ఎలా మారినాయి అనేటువంటిది అప్పటి తరానికి చెందినటువంటి వ్యక్తులు చాలా సందర్భాలలో ఆయన గురించి పుంకాలుగా మాట్లాడుకోవడం, చర్చించుకోవడం అనేటువంటిది నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా స్వాతంత్ర సంగ్రామంలో కూడా ముందంజలో ఉండి తెలంగాణ తొలి ఉద్యమంలో కూడా ఆయన చురుకుగా పాల్గొని ఈ ప్రాంతం లోపల భూస్వాములను, పెట్టుబడిదారులను ఎదిరించి పోరాడి నిలిచినటువంటి ఒక గొప్ప ధైర్యవంతుడు, దీశాలి. మరి ఆ కాలంలో అక్కన్నపేట చుక్కారావు గారిని ఎదిరించి ఆయన మీద పోరాటం చేసి పేద ప్రజలను రక్షించడం లోపల కానీ, పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడంలో కానీ కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పిండ్రు, నీకు ఎంత భూమి కావాలి, నీకు ఎంత ఆస్తి కావాలని నేను ఇస్తా, నా మీద పాటలు రాయడం కానీ, నాకు వ్యతిరేకంగా పోరాటాలు కానీ ఆపాలని చుక్కారావు గారు అడిగినప్పుడు ఆయన ఆస్తులను కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి వాటిని ఆశించకుండా నిస్వార్థంగా పేద ప్రజల కోసం కొట్లాడడం జరిగింది. అదేవిధంగా బాలన్న పాట పాడినట్టు జేబులో బొమ్మ, మన పండిన పంట గట్టిగా ఉంది, మన ఇల్లు ఒకటి చల్లగుంటే చాలు అని జేబులో బొమ్మ అని ఒక పాట పాడిండు అని దాన్ని విశ్లేషించి బాలన్న వాడడం జరిగింది. మరి అప్పుడు మేర మల్లేశం గారు ఏ జేబులో బొమ్మకు లొంగపోతే
ఇప్పుడు మన కోరన్న చెప్పినటువంటి ఓట్ల సమాజం జేబులో గాంధీ బొమ్మకు లొంగుతా ఉన్నాం. జేబులో చిరునవ్వు చిందించే గాంధీ బొమ్మకు, ఒక నోటుకు మన సమాజం అనేటువంటిది ఇప్పుడు లొంగుతా ఉన్నారు. అప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు ఇచ్చినా లొంగని అయితే జ్యోతి కొమరయ్య గారు మరణించడం అప్పుడే తెలంగాణ పోరాట రూపంలో మారింది. అప్పటిదాకా చిన్న చిన్న కార్యక్రమాలు సహజంగా జరిగేవి. మరి అలాంటి కీలకమైనటువంటి సమయంలో మీరు మంచి వయసులో ఉన్నారు. ముఖ్యంగా స్థానికంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడం వల్ల దీనికి రాష్ట్ర స్థాయిలో పేరు రాలేదనేటువంటి ఒక విశ్లేషకులు చెప్తాను. కాబట్టి చిన్న చిన్న స్థానికంగా ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, అంతేకాకుండా కొన్ని వర్గాలు ఆనాడు ఈనాడు కూడా విస్మరించబడుతున్నాయి, వివక్షకు గురవుతున్నాయి. ఆ కారణంగా కూడా వాళ్ళ యొక్క ఆనాటి రచనల లోపల వీరి పేరు ప్రస్తావించబడలేదు అనేటువంటి చెప్తాను. అంటే చరిత్రలో రాసేవాడు మనవాడు లేకపోతే మన చరిత్ర కనుమరుగైతున్నది. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇప్పటికైనా కూడా మరి వారి యొక్క చరిత్రను మరింత వెతకడం ద్వారా, వారు జీవించినటువంటి ప్రాంతానికి పోవడం ద్వారా, అంతేకాకుండా ముఖ్యంగా అప్పటి తరం వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించుకొని ఫస్ట్ నీకు ఎంత భూమి కావాలో చెప్పు, ఆ భూమి నీకు ఇస్తా, మాట పని అంటే నేను ప్రజల కొరకే పాట పాడతా, ప్రజలలోనే ఉంటాను చెప్పి మాట్లాడుతూ పాటలు పాడిందని మాకు చిన్నప్పుడే తెలిసింది. ఆయన గురించి ఇప్పుడు జోహార్లు అర్పిస్తూ ముందుగా ఆయన రాసినటువంటి పాట, జేబులో బొమ్మ జై జైలా బొమ్మ, జేబులో బొమ్మ, జేబులో బొమ్మ జై జైలా బొమ్మ, జేబులో బొమ్మ, కట్టిన మేడలు గట్టిగా ఉంటే, కట్టిన మేడలు గట్టిగా ఉంటే, ఓట మేడలో ఏదో పిల్లను ఏదో మన ఊరు పక్క ఊరు ఆయన పూట నేనే చూడలేదు. కాబట్టి అట్లాంటి మహనీయుల యొక్క విగ్రహాలు మన ఉస్నాబాద్ ఏదైతే చెరువు కట్ట ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఆ మహనీయుల విగ్రహాలని ట్యాంక్ బండ్ మీద ఎట్లయితే హైదరాబాద్లో పెట్టారో ఇక్కడ కూడా ఏర్పరచుకునేటువంటి విషయాన్ని పెద్దలు లింగమూర్తన్న గారు మరి ఆలోచన చేయాలి. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి అమ్మగారి ఆమె కూడా అడవిలో మరి చనిపోయే ప్రాణం పోయే స్థితి నుంచి మరి ఈరోజు మన కళ్ళ ముందు అంటే ఆ దేవుడు మరి కాపాడినట్టే. విషయం ఏంటంటే మేరం మల్లేశం గారి గురించి నేను ఎక్కువ చదువుకోలేదు, కానీ మా బాపు మూట కొట్టేటప్పుడు, యాత్ర పోసేటప్పుడు ఎడ్ల కాడ, మంచె కాడ, మక్కల చేను కాడ, పల్లి చేను కాడ ఆ పాటలు పాడుతుండే. అప్పుడప్పుడు టర్కీలు పెట్టి ఆ సంకులు కాల్చకానో అన్నయ్యనో కొద్దిగా చెప్తుండే, ఏంటి పాట ఇక్కడ ఏంటిది అని అంటే ఇట్లా మేరం మల్లేశం అంతకపేట అయినా రాసిళ్ళు ఇట్లా అట్లా అని చెప్తుండే. ఆయన చెప్పినటువంటి నేను కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని మట్టి గుణమైన కవిత్వలో మేరం మల్లేశం గారి ఒక లైన్ కూడా నేను రాస్తున్నాను. ఆ మేరం మల్లేశం మా వేముల నరసన్న రగిలించిన కాగడాలు అనే ఒక లైన్ రాస్తున్నాను. అంటే మా బాబు చెప్పినటువంటి విషయం ద్వారా నాకు ఆయన గురించి ఎక్కువ తెలియదు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అంటే నేను ఒక అదృష్టంగా భావిస్తాను.